కవిత జెట్ స్పేడ్ గులాబీ నిరుకరణ పెట్టే ప్రణాళికలు, అన్ని వర్గాల నేతలతో వరుస సమావేశాలు, మహిళలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన జాగృతి, జూబ్లీస్ నుంచే రాజకీయ ప్రస్థానం, మైనార్టీ నేతలతో సంప్రదింపులు, స్థానికంలో సత్తా చాటేందుకు ప్రయత్నాలంటూ చూస్తా ఉన్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కంప్లీట్ గా జూబ్లీస్ రేసులో ఉండే విధంగా ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న విశ్వవర్ధన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అదే ప్రయత్నం జరిగింది. సో ప్రస్తుతం జూబ్లీస్ లో ఒక ముస్లిం అభ్యర్థిని పెడితే, ఎందుకు ముస్లిం అభ్యర్థి, అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా 1,10,000 నుంచి 20,000 ఓటు బ్యాంక్ ఉంటుంది. సో అందుకే ముస్లిం అభ్యర్థి రంగంలోకి దించి కొంత జాగృతి యొక్క ప్రాబల్యం పెంచుకునే, జాగృతి యొక్క సత్తా చాటాలని దాంట్లో ఈమె కవిత గారు ప్రయత్నించినట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే అన్ని వర్గాల నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా అర్థమవుతోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్తా, కవిత గారి కవిత స్ట్రాటజీ ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ జూబ్లీస్ లో ప్రధానంగా మైనార్టీ ఓట్లు 1,50,000కు పైగా ఉంటాయండి. సో దానిలో ప్రధానంగా 1,10,000 ఓట్లు ఓన్లీ ముస్లిమ్సే ఉంటాయి. సో ఇక్కడ ముస్లిం ఓటర్లే ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే 100% చాలా సెన్సేషనల్ కథ మీకు చెప్తా. ఇప్పుడు బీజేపీ నుంచి ఖచ్చితంగా ఒక హిందూకే ఇస్తారు. ఓకే, హిందూకే, అది లంకల దీపక్ రెడ్డా లేకపోతే ఇంకెవరో తెలియదుగా, మొత్తంగా ఒక హిందూకే ఇస్తారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ నుండి ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ వైఫ్, ఓకే, మాగంటి ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇది కమ్మ సామాజిక వర్గం, అక్కడ నెక్స్ట్ కమ్మ వాళ్ళే ఎక్కువ ఉంటారు అనేది కొంత స్పష్టంగా దొరుకుతుంది, కమ్మ అనేది తెలిసిపోతుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా కానీ నవీన్ యాదవ్ ఆర్ బొంతు రామ్మోహన్ లేదంటే అంజన్ కుమార్ యాదవ్, సో వీళ్ళ ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ప్రధానంగా ముస్లిం ఓట్లు 1,10,000 ఉన్నాయి. సో ఇక్కడ ఈ 3 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. సో ఎంఐఎం 100% అక్కడ పోటీకి నిలపడానికి అవకాశాలు తక్కువ. సో ఖచ్చితంగా అక్కడ ముస్లిం క్యాండిడేట్ కనుక పెడితే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అనే దాంట్లో కవిత ఏం చేస్తుంది, జాగృతి తరపున, మరి ఇండిపెండెంట్ లేకపోతే ఎట్లా తెలియదు, మొత్తానికి జాగృతి తరపున ఒక ముస్లిం క్యాండిడేట్ ని పెట్టి కొంత తమ యొక్క ప్రభావం చూపాలని చెప్పేసి అంటారు. ఎందుకంటే ముస్లిం క్యాండిడేట్ పెడితే ఆబ్వియస్ గా ఈ ఓటర్లందరూ కూడా టర్న్అవుట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. బలంగా క్యాంపెయిన్ చేస్తే కొంత మెజారిటీగా ఓట్లు సాధించవచ్చు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ముస్లిం క్యాండిడేట్ పెట్టడం వల్ల కవిత తన యొక్క సత్తాను జూబ్లీస్ లో చాటాలనే దాంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే పరిస్థితి ఆ దిశగా కవిత ప్రయత్నాలు చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది.